శివ ప్రభాస్తో చేసిన మిర్చి గుర్తుంది కదా. అమ్మో, ప్రభాస్ అనుష్క ప్రేమ ఒకవైపైతే సత్యరాజ్తో కొడుకుకి ఉన్న ఎమోషన్ ఒకవైపు. కానీ లాస్ట్కి కత్తితో కాదు ప్రేమతో యుద్ధాన్ని గెలవచ్చని చూపించి మనసుల్ని పిండేశాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు చేసి ఒక డబ్బున్న వారు గ్రామాలని దత్తత తీసుకొని బాగు చేయొచ్చు అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన పొలిటికల్ లీడర్స్ కూడా అది ఫాలో అయ్యేలా చేశాడు. నెక్స్ట్ జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ని ఎంత పవర్ఫుల్ గా చూపించి ఇచ్చట అన్ని రిపేర్స్ చేయబడతాయి అని చేసి చూపించాడు. ఇక నెక్స్ట్ భరత్ అనే నేను అయితే నెక్స్ట్ లెవెల్ మహేష్ బాబుని సీఎం చేసేశాడు. అబ్బా, సీఎం అంటే ఇలా ఉండాలి అనేటట్టు చేశాడు. ఇక్కడి వరకు ఓకే. తర్వాత చరణ్ మెగాస్టార్ తో చేసిన ఆచార్య ఫ్లాప్ అయ్యేసరికి కథ అడ్డం తిరిగింది. కానీ దేవరతో డీసెంట్ హిట్ కొట్టాడు. పార్ట్ 2 ఇంకా చాలా టైం ఉంది కాబట్టి బాలయ్యని లైన్ లో పెట్టాడు. అసలు కంబ్యాక్ ఎలా ఉండాలో షాక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడంట కొరటాల. సో ఆ సినిమా కబుర్లు తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ అయితే తెగ ఖుష్ అవ్వడం ఖాయం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటేనే స్పీడ్, డెడికేషన్, మాస్ ఎనర్జీకి మరో పేరు. ఈ వయసులో కూడా ఆయన చూపిస్తున్న జోరు చూస్తే యంగ్ హీరోలకే సవాల్గా కనిపిస్తుంది. ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమాను ప్లాన్ చేయడం, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం బాలయ్య స్టైల్ గా మారిపోయింది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న బాలకృష్ణ అదే సమయంలో మరో ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక సినిమాను దసరా పండుగకు, మరో సినిమాను సంక్రాంతి సీజన్ కు విడుదల చేయాలనే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ రెండు పండుగల సమయంలో సినిమాలను రిలీజ్ చేయడం అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లకు మంచి అవకాశం. అందుకే బాలయ్య ఈ విషయంలో చాలా స్పష్టమైన ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బాలకృష్ణ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ గురించి ఎవ్వరూ ముందుగా ఊహించలేదు. కానీ ఒకసారి ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత అభిమానుల్లో భారీ స్థాయిలో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. కొరటాల శివ అంటేనే మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలకు గుర్తింపు. ఆయన సినిమాల్లో సామాజిక అంశాలు, బలమైన కథ, పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఫీల్ ను ఇస్తాయి. ఇక బాలకృష్ణ అంటే మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ కలిసిన ఒక పూర్తి ప్యాకేజ్. ఇద్దరి కలయిక అంటేనే ఒక కొత్త రకమైన సినిమా చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది అనే విషయానికి వస్తే మొదటగా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా 2 సినిమాను చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందట. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ సినిమా షూటింగ్ చాలా సమయం తీసుకుంటూ ఉండడంతో కొరటాల శివ కొంతకాలం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న మరో పవర్ఫుల్ కథను తీసుకొని బాలకృష్ణను కలిసి వినిపించారట. ఆ కథ వినగానే బాలయ్య ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అలా ఒక్కసారిగా ఈ క్రేజీ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటి నుండే పలు గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బాలకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారని అంటుంటే మరికొందరు అది నిజం కాదని చెబుతున్నారు. అయితే ప్రధానంగా ఈ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్ తో పాటు పొలిటికల్ టచ్ కలిగిన కథగా ఉండబోతుందని టాక్. కొరటాల శివ స్టైల్లో ఒక బలమైన సందేశాన్ని కూడా ఇందులో చూపించబోతున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాతలు చెరుకూరి సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫిలిం నగర్ వర్గాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే 2027 సమ్మర్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాను త్వరగా పూర్తి చేసి వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్లో చేరాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. రెండు ప్రాజెక్టులను సమాంతరంగా హ్యాండిల్ చేస్తూ తన స్పీడ్ను కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్టార్ కాస్టింగ్. కొరటాల శివ ఈ ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. బాలకృష్ణతో ఆమె గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 7 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది.
ఉండబోతుంది. ఇది కూడా ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇక మరోవైపు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు అఖండ సినిమా సమయంలో కూడా సంజయ్ దత్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు వినిపించడంతో ఈసారి నిజమవుతుందా అనే ఆసక్తి పెరిగింది. ఒకవేళ సంజయ్ దత్, విద్యా బాలన్ ఇద్దరూ ఈ ప్రాజెక్టులో భాగమైతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించడం ఖాయం. మొత్తానికి బాలకృష్ణ, కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ సినిమా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా కనిపిస్తుంది. మాస్ యాక్షన్, పొలిటికల్ డ్రామా, బలమైన ఎమోషన్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా మార్చబోతున్నాయి. అభిమానులు ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించిందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.